सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचणं कृष्णं वन्दे जगद्गुरुं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वन्दे जगद्गुरुं। ఓం అస్మద్గురుభ్యో నమః. నిన్న మనం 24వ అధ్యాయం చెప్పుకుంటూ ఉన్నాం. దానిలో దక్ష సంతతి అనేటువంటి వాళ్ళేమో యాదవుల వలె అంటే దేహాలు విడుస్తారు. అంటే యాదవుల వలె అంటే ఒక యాదవులే కాదు, ఎవరైతే తమది తాము చూసుకోవటం అనేది ఉంటుందో వేరు కుంపట్లాగా ఎవడి జీవితం వాడిదిగా బ్రతుకుతారో అలాంటి వాళ్ళందరూ కూడా దక్ష సంతతి అని చెబుతున్నారు. ఎందుకు అంటే దక్ష సృష్టిలో పరమేశ్వరునికి భాగము లేదు. అంటే ఆయన ఎవరు నియమించారో వాడినే మర్చిపోయే ఎగ్జిస్టెన్స్ మొత్తం నేనే అనుకోవటం అన్నమాట. అలా కాకుండా ఎవరైతే కనుక శిరస్సు ఖండింపబడును అట్లాంటి వాడికి శిరస్సు ఖండించడం అంటే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్త బుర్రకాయ, మళ్ళీ ఫ్రెష్గా, పాతది గుర్తుండదు, కంటిన్యూటీ ఉండదు. మళ్ళీ మొదలుపెట్టుకొని మాస్టర్ గారు చెబుతారు, పరీక్షలో తప్పిన వాట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇచ్చా నేను తప్పాను, ఈసారైనా బాగా చదవాలి, ఈసారి అలా కాకూడదు అనుకుంటాట. ఎండాకాలం సెలవుల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మొత్తానికి నెక్స్ట్ ఇయర్ మొదలుపెట్టాక మళ్ళీ పాత కదే, మళ్ళీ పాత అలవాట్లే ఉంటాయట. అట్లా ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బతుకొచ్చేప్పటికి పూర్వజన్మ జ్ఞానం ఉండదుట. ఎప్పటిదాకా ఉండదంటే ఆ గర్భంలోంచి బయటకు వచ్చి ఆ మావి తీసేదాకా, మావి పొర తొలగేదాకా గుర్తుంటుంది అంటారు. ఆ లోపల అనుకుంటాట ఈసారి మాత్రం నేను జాగ్రత్తగా ఉండాలి అనుకుంటాట, పూర్వజన్మ జ్ఞానం కొద్దిగా ఉండి. ఎప్పుడైతే కేరమని కేకేసి ఆ బయటకు వచ్చాడో మొత్తం కట్, ఇక్కడ శిరస్సు కట్ అంటే అర్థం అది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మళ్ళా బోల్తా పునరపి జననం పునరపి మరణం తిరుగుతూనే ఉంటాడు. అది దక్ష సంతతికి సంబంధించినటువంటిది. నన్ను అనుసరించు వారి దేహములు నా దేహమున రక్ష పొందును, వారు దేహాంతరమున మృత్యువు పొందరు. జాగ్రత్త చదువుకోవాలి. దేహాంతరం అంటున్నారు, మృత్యువు పొందకపోవడం చచ్చిపోయాడు కదా వాడు కూడా. మరి మృత్యువు పొందరంటారేమిటి అంటే దేహం పోయి ఇంకో దేహం వచ్చినా తానెవరో గుర్తుంటుంది, కంటిన్యూటీ ఉంటుంది, అక్కడి నుంచి కొనసాగుతుంది. చెప్పారు కదా, ఈ జన్మలో చేసిన సాధన నెక్స్ట్ దానికి కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళు పేర్లు మార్పు జరిగినప్పటికీ వాళ్ళెవరో వాళ్ళకి తెలిసి ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టే ఇప్పుడు జ్వాలాకులుడుగా కానీ, మైత్రుడిగా కానీ, ఇలా బ్లావెట్స్కి రూపంలో వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరూ ఆ శిక్షణ పొందిన వాళ్ళు అనేక జన్మలలో రకరకాల పేర్లు మార్పు జరిగినప్పటికీ ఆ కార్యక్రమం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తూ ఉన్నదని చెప్పారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆయనకి సమర్పణగా జీవించినప్పుడు అలా జరుగుతుంది అని. మనకు కొత్తరామ కోటయ్య గారి గురించి చెప్తారు కదా, ఆయన మాస్టర్ గారి దగ్గరికి కలుసుకున్నప్పుడు ఫస్ట్ ఆయన తాతగారు వేటూరు ప్రభాకర్ గారి దగ్గర కలిసినప్పుడు మనం అనేక జన్మలుగా కలిసి పనిచేస్తున్నాం, ఇంకా అనేక జన్మలు కలిసి పనిచేస్తాం అన్నారట. మళ్ళీ మాస్టర్ గారి దగ్గర వచ్చినప్పుడు అదే మాట అన్నారట. అంటే వాళ్ళ యొక్క వర్క్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే మరి బాడీస్ పోయినాయి కదండి, బాడీస్ పోవచ్చు, మళ్ళీ ఆ వర్క్ కొనసాగుతూనే ఉంటుంది. ఇది తెలియకపోతే బాడీ పోవడమే మృత్యు అనుకుంటాం. సివివి గారు అట్లా అన్నారు ఏమిటండి, మృత్యువుని జయించడం అన్నారు, అమృతత్వం అన్నారు, ఆయన కూడా పోయాడు కదా అనుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వర్క్ ఇప్పుడు సివివి గారి వర్క్ కొనసాగట్లేదా? అదేగా జరుగుతూ ఉన్నది. సివివి గారు అంటే ఒక వ్యక్తి అనుకున్నట్టయితే గురువు అనవసరం. అది ప్రిన్సిపల్ తప్ప గురువు అనేది వ్యక్తి కాదు. కాబట్టి అది అందరి ద్వారా వ్యాపించి ఆయనే ఇచ్చేస్తూ ఉన్నాడు అని అర్థం అన్నమాట. అట్లాగే ఇక్కడ ఆయనకి ఎవరైతే సమర్పణ చెంది వాళ్ళు రక్షణ పొందుతారు, దేహాంతరమున మృత్యువు పొందరు. వారికి రక్షగా నిలిచిన నా వాసుదేవమయ దేహమునకు శిరస్సు మేషమాసము అంటే ఇక్కడ సంవత్సర పురుషుడుగా అని అర్థంట. శరణములు మీనమాసము. వారి రక్షకై అంటే ఈ 12 దేహభాగాలు, ఆ 12 మాసములు, 12 అక్షరములు, ద్వాదశాక్షరి మంత్రము. అందుకే భాగవతం కూడా 12 స్కంధములుగా ఇవ్వబడిందని మాస్టర్ గారు తెలియజేశారు. వారి రక్షకై నా దేహము శరణమునందు అంతమగును. శరణము అంటే మీనమాసం, మీనమాసంలోనే ఆయన దేహాన్ని వదలటం, దేహత్యాగం చేయడం జరిగింది కృష్ణుడు. అది కూడా మాస్టర్ గారి నిర్ణయం. నిన్న మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు ఆయన దేహత్యాగ ఘట్టం నిన్న చదువుకున్నాం. నిన్ననే ఆయన దేహత్యాగం చేసిన రోజు కూడా కృష్ణుడు.
ఈ మీనమాసముతో చరణమునకు కలిగిన విపత్తు వలన నా ఈ దేహం అంతమగును. నా ఈ చరణస్మరణము నన్ను అనుసరించు వారిని ఉద్ధరించి కాపాడును. ఆయన చరణస్మరణం ఎవరైతే చేస్తారో వారికి ఉద్ధరించి కాపాడుతుందట. ఇక్కడ మాస్టర్ గారు ఆ చరణము అంటే ఆచరణము అని చెప్పారు. దీన్నే మనకు పాదుకా పట్టాభిషేకంలో కూడా చెప్పేది అదే. రాముడి పాదుకలు తీసుకెళ్ళాట అంటే ఫిజికల్గా మనం అనుకునే పాదుకలు అనేటువంటి తీసుకెళ్ళాడని కాదు. రాముడు ఏ రకంగా నడిచి మార్గం చూపెట్టాడో అదే మార్గంలో భరతుడు అక్కడ ప్రవర్తిల్లబోతున్నాడు అని అర్థంట. అది అక్కడ ఆచరణము అని, చరణములు తీసుకెళ్ళడంలో అర్థం. ఇక్కడ దక్ష సంతతి అయిన భౌతిక నరులు శిరస్సులను ఖండించుకొనుటయు, నా యందు అర్పణమైన నరులకు నాచరణము స్మరణీయమొకటయు శాశ్వత లీలలోని భాగములు. ఇదేదో ఒకప్పటి కథ కాదని చెబుతున్నారు. దక్ష సంతతిగా ఉండేవాళ్ళేమో శిరస్సులు ఖండించుకుంటూ ఉంటారు. ఎప్పుడు యుద్ధాలు చేసుకోవడం, ఒకళ్ళొకళ్ళు నరుక్కోవడం, చంపుకోవడం, ఎట్లా ఏదో ఒక వంక చెప్పి ఇంకోళ్ళని హింస పెట్టడం అనేటువంటి దానిలోకి ఉంటూ ఉంటారు. అలా కాకుండా నా యందు అర్పణమైన నరులకు ఆచరణము స్మరణీయమొకటయు శాశ్వత లీలలోని భాగములు, శాశ్వత లీల అని చెప్పారు. ఈ లీలయే పురుషమేధమనబడు మహాయజ్ఞము. ఈ గ్రంథానికి పేరే పురుషమేధము. పురుషమేధం అంటే అర్థం నరుడుని నరకటం అని కాదు. ఈ నరుడు అనేటువంటి వాడు తన కోసం జీవించడం కాకుండా సమర్పణ చెంది జీవించడం, నారాయణుడు కోసం జీవించడం ఏదైతే ఉందో దాన్నే పురుషమేధము అన్నారు. అంటే నాది అనేటువంటి మొత్తాన్ని వదిలిపెట్టి ఆ నేనుకు సమర్పణ చెందడం ఏదైతే ఉందో ఈ నరుడు అనేటువంటి వాడు దానికే పురుషమేధము అని పేరు. ఇందరిలో ఇందరుగా అనిట్లు క్రీడించు నాకన్నా సత్యము లేదు. ఇన్ని రూపాల్లోనూ అక్కడ ఆడుతూ ఉన్నది ఎవరు? మళ్ళా నేనే. కాబట్టి నాకంటే సత్యం వేరే ఏం లేదు అని చెబుతున్నాడు. నా వెంట నడిచిన, నాకు సమర్పణ చేసిన వారు జీవించుటకు కల్పింపబడిన ద్వాదశాత్మకమైన ఈ నా దేహమే, ద్వాదశ మాసాత్మకమైన నా ఈ దేహమే భాగవత దేహము. ఇందరూ కూడా ఈ సంవత్సర పురుషుడి స్వరూపంలో ఉన్నటువంటి ఈయనయే ఆధారముగా వాళ్ళందరూ కూడా కల్పింపబడుతూ ఉన్నారు. వాళ్ళల్లో ఉండి మళ్ళా నటిస్తున్నట్టుగా ఆచరిస్తూ ఉంది కూడా, క్రీడిస్తూ ఉంది కూడా తానే. ఇదంతా నా భాగవత దేహము అని చెబుతున్నాడు ఆయన. ఈ విజయే భాగవత రహస్యము. అంటే సమర్పణ చెంది జీవించడం అనేది భాగవత రహస్యము అని అర్థం అన్నమాట. నేను చెప్పుకున్నాం కదా గోపికల గురించి. వాడికి చెందిన వాళ్ళం మేమనుకున్నారు, వాడికి ఏం కావాలో చుట్టమే తప్ప తమకేం కావాలనేది లేదు. మనం మాస్టర్ గారిది కూడా నేను చెప్పుకున్నాం ప్రేమ లెక్కల్లోని మాట. నాకు శిష్యులంటూ ఎవరూ లేరు అని మాస్టర్ గారు రిటర్న్గా ఇచ్చారు. కానీ నా వాళ్ళని కొందరు ఉన్నారు, అది నేను స్వీకరించడం వల్ల కాకుండా వాళ్ళు నాకు సమర్పితం అవ్వడం వల్ల అయ్యారు అన్నారు. అంటే అది ఎట్నుంచి? మన వైపు నుంచి సమర్పణ చెందడం అనేటువంటిది. కాబట్టి భాగవత రహస్యం అంటే ఏమిటి అంటే సమర్పణ చెంది జీవించటము అని అర్థం. దీనిని దర్శించువారే భాగవతులు. ఎవరైతే ఈ దర్శనాన్ని పొందారో, అంటే పొందడం అంటే అలా జీవించారో వాళ్ళే భాగవతులు. అట్టి వారిని నన్నుగా దర్శించుటయే వారి నియమము. ఇక్కడ ఏంటిట? అట్లా ఎవరైతే జీవించారో వాళ్ళని కూడా స్వామితో సమానంగా సాక్షాత్ స్వామి స్వరూపులుగా చూడటం అనేటువంటిది ఇక్కడ వారి నియమము అంటున్నారు. అంటే భాగవత జనులు ఏం చేస్తారట? ఇంకో భాగవతజనుడి కంటే నేను గొప్ప ఇలాంటి వాళ్ళకు ఉండవు. ఇతరుల భాగవత జనులలోనూ అందరిలోనూ కూడా వాడినే చూడటం అనేటువంటిది చేస్తారట. నేను ఈ అరణ్యక దీక్షలో దేహము విడిచి మీ సూక్ష్మదేహులను అనుగ్రహించి వ్యాపింతును. అక్కడ ఇద్దరికి చెబుతున్నాడు, ఉద్ధవుడికి మైత్రేయుడికి. నేను ఇక్కడి దేహాన్ని విడుస్తాను, విడిచిన తర్వాత మీ సూక్ష్మదేహాలని అనుగ్రహించి వ్యాపిస్తాను, అంటే మీ ద్వారా వ్యాపిస్తాను అని. నేటికి 7వ దినమున ద్వారక సముద్ర గర్భమున చేరును. 7వ రోజున సముద్రంలో కలిసిపోతుంది అని. సముద్ర గర్భమున నాధానము చేయబడిన ద్వారక నవద్వారపురమై నవమాసములు అంతర్నిహితమై పరిపూర్ణమగును. అంటే నిన్న చెప్పారు కదా ద్వారకా మాయ అంటే 9 ద్వారములు అని. అంటే నవద్వారములతో కూడినటువంటి ఈ దేహం యొక్క నిర్మాణమే అది ద్వారక అని. అది పరిపూర్ణమవుతుంది అంటున్నారు. అంటే అర్థం ఏమిటంటే ఆయన ఏదైతే తలపెట్టాడో సూక్ష్మదేహం ద్వారా ఆయన మార్గం మంత్రజాలంలో చెబుతారు. ఇంతకీ నీ మంత్రజాల మార్గం అంటున్నావు అంటే ఓన్లీ సంకల్పించడమే అయింది, ఇంకా దాన్ని పూర్తి ఇది అవ్వలేదు అప్పటికేం చెబుతారు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నారంటే పరిపూర్ణం అవుతోంది. ఎప్పుడు పరిపూర్ణం అవుతోంది? తాను దేహత్యాగం చేసి వాళ్ళ ద్వారా వ్యాపించడం ద్వారా ఆ కార్యక్రమం పరిపూర్ణం అవుతుంది అని చెబుతున్నారు. అదియే మంద్రమైన ద్వారక. ఈ ద్వారక మునిగిపోతుంది, కానీ ఆ మంద్రమైనటువంటి ద్వారక మాత్రం ఎప్పటికీ మునిగిపోవడం ఉండదు. దాని యందు నేనుండి నాదమును హృదయగతము చేసి శ్వాసగా వెలువడి కంఠముల నుండి పలుకబడుతును. అలా మంద్రమయ మార్గంలో ఏర్పడినటువంటి ఏదైతే ఉన్నదో ద్వారక,
అందు నేనుంటాను, నాదమును హృదయగతము చేసి అన్నారు. అంటే ఆయన వేణుగానము అంటే అర్థం వేణువు రూపంలోనే అని కాదు. అక్కడి నుంచి ఆయన యొక్క మెసేజ్ రకరకాల వాళ్ళ ద్వారా ఈ లోకానికి అందబడుతూనే ఉంటుంది అని అర్థం. అది చైతన్య మహాప్రభు రూపంలో కావచ్చు, ఇంకొకళ్ళ రూపంలో కావచ్చు, మాస్టర్ గారు కావచ్చు, అనేక మంది మహనీయుల ద్వారా, యతీంద్రుల వారు కావచ్చు, సీతారామచంద్రుల వారు, లక్ష్మణ యతీంద్రుల వారు, ఎందరో మహనీయుల రూపంలో ఆయన మెసేజ్ అనేటువంటిది అందుతూనే ఉంటుంది. నాద రూపంలో శ్వాసగా వెలువడి కంఠముల నుండి పలుకబడుదును. అనేక కంఠాల ద్వారా, ఒకటే కంఠం కూడా కాకుండా అనేక కంఠముల ద్వారా నేను పలకబడుతూ ఉంటాను అని. ఇక్కడ ఈ చివర ఉన్నటువంటి పదం చాలా మామూలుగా ఎలా చదివేసుకుంటాం, తొందరలో ఎలా చదువుకుంటాం. శ్వాసగా వెలువడి కంఠముల నుండి పలకబడును అని చదివేసుకున్నాం అనుకోండి. పలకబడుతును అన్నారు. పలకబడును అంటే ఎవరో వాడు మాట్లాడుతూ ఉంటారు, వాడు మాట్లాడుకోండి. పలకబడుతును అంటే నేనే వాళ్ళ యొక్క వాక్కుగా పలకబడతాను అని అర్థం. అది అంటే పదాలు చదువుకునేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చదవకపోతే మిస్ అయిపోతాం అర్థం. ఎందుకంటే పైన అంతర్హితమైనటువంటి పరిపూర్ణం అని చెప్పారు కదా, అదే మంత్రమయమైన ద్వారక. దాని యందు నేనుండి, ఆ మంత్రమయమైన ద్వారకలో ఎవరు ఉంటారంటే నేను ఉంటాను అన్నాడు. అంతర్యామైనటువంటి తానే నేను అనేటువంటి బ్రహ్మ ఉండి హృదయగతము చేసి శ్వాసగా వెలువడి, అంటే ఎవరైతే సమర్పణ చెందారో వాళ్ళ హృదయగతం అనేటువంటిది వాళ్ళలోంచి శ్వాసగా వెలువడి కంఠముల నుండి పలుకబడుదును, నేను పలుకబడతాను అని. అంటే ఏమంటే ఆయన ఆ వాక్కు రూపంలో ఆయనే బయటికి వాళ్ళ యొక్క వాక్కు రూపంలో వ్యక్తం అవుతూ ఉంటాడు. అది ఆయన చెప్పింది. అది ఎప్పటిదాకా అంటే ఒక శాశ్వతమైనటువంటి టెంపరీగా కాదు, అది అలా జరుగుతూనే ఉంటుంది. అది ఎలాగంటే నాదము వెంట యానము చేసి, నాదము వెంట యానం అంటే ప్రయాణం. నాదం అనేటువంటి దాని వెంట ప్రయాణం చేసి సంసారమును చీకటిలో ఒక్కొక్కరే నన్ను అన్వేషించి వత్తురు. వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్నే వెతుకుతూ ఉంటారు. మనందరం కూడా అంతే. మనందరం మన జీవితాల్లో ఉండేటువంటి అనేకమైనటువంటివి అవి ఇవి పనులు అవి ఉంటాం. కానీ వాటిలోంచి దేనికి వెళ్తామంటే ఆయన వెతుక్కుంటూ ఉంటాం. మనం ఆయన వెతుక్కుంటాం అనేటువంటిది మనకు తెలియకుండానే ఆయన వెతుకుతూ ఉంటాం మనం దేంట్లో అనేటువంటిది. అందుకని అయితే ఆ వెతుక్కోవడం చీకటిలో నన్ను ఒక్కొక్కరే అన్వేషించి వస్తారు. చీకటిలో వస్తారంటే అర్థం ఏంటంటే అవ్యక్తమైనటువంటి విధంగా ఉంటాడు స్వామి. అందుకని అందరూ వెతుక్కునేటువంటి వాళ్ళు ఆ సంసారమను చీకటిలో ఒక్కొక్కరే నన్ను అన్వేషించరు. అందరూ ఏమవుతారంటే సంసారము అనేటువంటి దాంట్లో అది ఒక చీకటిగా అనేటువంటిది, దానిలో తిరుగుతూ అక్కడి నుంచి మళ్ళీ ఎటెళ్లాలో తెలియక ఎవరిని వెతుక్కుంటారంటే భగవంతుని వెతుక్కుంటారు. ఈ నా ఉపదేశం వ్యాసునకు హృదయగతము అన్నారు. ఈ ఉపదేశం అంతా కూడా వేదవ్యాసుల వారి యొక్క ఆయన హృదయంలోనే ఉంది. ఎందుకని ఆయనే ఇవ్వగలిగాడు ఇదంతా కూడాను. దాన్ని అతను గ్రంథస్థం చేయబోచున్నాడని ముందుగా చెప్పారు. గ్రంథస్థం చేయబోచున్నాడు అన్నారు. అది రాబో మేషమాసంలో శిరస్సు రూపమైన ప్రథమ స్కంధమును అతను పూర్తి చేయును అన్నారు. ప్రథమ స్కంధం ఈ 12 స్కంధాలలో పైనుంచి కిందకి ఆ ప్రథమ స్కంధం శిరోభాగం కదా, అందుకని మొట్టమొదట అది పూర్తి చేస్తాడు. అందుకని మేషమాసం అనేటువంటిది. అందుకని ఈ ఉగాది అనేటువంటి అసలైనటువంటి ఉగాది ప్రారంభం మేషమాసంతో ప్రారంభం అవుతుంది. సూర్యుడు మేషంలో ప్రవేశించినప్పటి నుంచి ఉగాది అంటారు. నిజమైనటువంటి ఉగాది మార్చి 21 అన్నమాట. తర్వాత ఆయన అందులో సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి కదా, ఆ 12 మాసాలు అనేటువంటివి నా 12 మాసాత్మకమైన వాసుదేవమూర్తిని ద్వాదశాక్షరి మహామంత్రముగా అతడు జీవులకు ఉపదేశించును. అంటే ఈ భాగవతం అనేటువంటి దాని రూపంలో ఆయన 12 మాసాత్మకుడైనటువంటి వాడు వాసుదేవుడు. ఇందాక చెప్పాడు కదా, ముందు చెప్పారు కదా.
ఆ వాసుదేవమూర్తిని ద్వాదశాక్షరి మహామంత్రంగా జీవులకు ఉపదేశిస్తాడు ఈ భాగవతం అనేటువంటి దాని ద్వారా. మీలో ఒకరు ఈ రహస్యమును విదురునకు ఉపదేశింపుడు, అదే అని చెప్పింది ఇన్స్ట్రక్షన్ అన్నమాట. స్మరించినప్పుడల్లా నేను ఈ రూపమున మీ యందు ఉండును. మీరు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను మీ యందు ఉంటాను. ఇట్లే ఎవరు స్మరింపగలిగినను వారి యందు ఉందును. అంటే ఇది కేవలం వాళ్ళకే అని కాదు, సమర్పణ చెంది ఎవరు జీవించినా వాళ్ళందరి యందు కూడా నేను ఇట్లే సాన్నిధ్యాన్ని కల్పిస్తూ ఉంటాను అన్నది. అందుకే మాస్టర్ గారు చెప్పారు, స్మరించినప్పుడు ఉండుట, స్మరించినప్పుడు ఉండకుండా ఉండుట అని 2 రకాలుగా ఉంటాడు స్వామి అని చెప్పారు దేవుడి గురించి. అందుకని భాగవతం కూడా గ్రంథం ఎప్పుడు అవుతుందంటే అది మనం చదువుతున్నప్పుడు గ్రంథం, లేకపోతే ఉత్తశిర అచ్చు మాత్రమే అని చెప్పారు. అది భాగవతం ఎప్పుడవుతుంది, అది మనం చదువుతున్నప్పుడు అది భాగవతం, లేకపోతే ఉత్త మామూలు పుస్తకం లాంటిదే అని. అంటే దాని ఎందుకు మేల్కాంచడం అని, చదవటం అంటే ఓన్లీ పుస్తకం చదవటం అని కాదు. ఉన్నది ఒకే రూపమైనను స్మరింపగలవారి ఒక్కొక్క రూపముగా సిద్ధించును. అంటే ఈ రూపంలోనేనా అండి, అయితే కృష్ణుడుగానే స్మరించాలా అని లేదు. ఏ రూపంలో స్మరించినా ఆ రూపంగా వాళ్ళకి సిద్ధించడం నేను చేస్తాను అని చెబుతున్నాడు. ఇక మీకు ప్రశ్నించి తెలుసుకునవలసిన అంశము లేదు, ప్రశ్నలు అనేవి ఇంకా పుట్టవు, అవసరం ఇది లేదు అని చెబుతున్నారు. భగవద్గీతలో కూడా చివరి అర్జునుడికి చెప్పింది అదే, నేను జ్ఞానం అంతా కూడా అయిపోయింది, ఇదంతే జ్ఞానం ఆఖ్యాతం, ఇది నీకు చెప్పడం అంతా అయిపోయింది, ఇటుపైన చెప్పాల్సిందంటూ ఏం లేదన్నాడు. అంత చెప్పడం అయిపోయింది, నువ్వు విన్నావు, విన్న తర్వాత నీకు ఇష్టమైతే ఆచరించు, లేకపోతే నీ ఇష్టం అన్నాడు. యథేచ్ఛసి తథా కురు అన్నాడు స్పష్టంగా. అప్పుడు వాడు కరిష్యే వచనం తవా అని చివరికి అర్జునుడు అన్నాడు. అందుకని ఇక్కడ కూడా ప్రశ్నని తెలుసుకోవాల్సిన అంశం ఇంకేం లేదు, ఇంక ప్రశ్నలు ఏమి ఉండవు. అంటే భాగవతం కానీ భగవద్గీత కానీ ఈ రెండు కూడా మనకి దర్శనమిస్తే ఇంక ప్రశ్నించవలసిన అవసరం అంటూ ఏమీ ఉండదు, ప్రశ్నలు ఉండవు, నో క్వశ్చన్స్. ఏముంటుంది, ఆచరణ ఉంటుంది అంతే. అలా జీవించడమే ఉంటుంది కానీ ప్రశ్నలు, దీని గురించి చర్చలు ఏమీ ఉండవు. ఇవన్నీ ఉన్నాయంటే అది మనకి ఊరికనే పుస్తకంలో చదువుకున్నాం తప్ప దానిలోకి మనం ఎంటర్ అవ్వలేదు. అదే దానికి దీనికి మనం దాంట్లో ఎంటర్ అయ్యామా, భగవద్గీత కానీ భాగవతం కానీ అందులో ఎంటర్ అయ్యామా, లేకపోతే ఊరికే చదువుకున్నామా, పారాయణ చేసుకున్నాం ఎందుకు అంటే పుణ్యం వస్తుంది, చేసుకుంటూ తథాస్తు అన్నాడు. ఎంతవరకైనా కానీ నీకు అంటిందేం ఉండదు. అదేమిటండి పారాయణ చేసుకుంటే, పారాయణ చేసుకున్నప్పుడు ఏమవ్వాలి, నీకు మార్పు రావాలి, ఏడు మార్పు రావాలి, నువ్వు అయిపోవాలి. భాగవతం కానీ భగవద్గీత కానీ మనం పారాయణ చేసుకుని రామాయణం కానీ మనం అది అయిపోవాలి. మనం అది అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా ముందుదేమి ఉండదు. ఎలాగే అంటే రామకోటి తాతగారు అనేవారు, మన గురువు గారు దర్శనం చేసుకున్నారు ప్రభాకర్ శాస్త్రి గారు. చేస్తే అప్పటిదాకా ఉన్నటువంటి రామకోట ఇక లేడు అన్నారు ఆయన. ఆ రామకోట లేడు, ఇప్పుడు ఉందంతా ఆయన ప్రభాకర్ శాస్త్రి గారే అన్నారు. అంటే మనం అది అయిపోతాం. అలాగా ఇక ప్రశ్నించవలసిందంటూ ఏమో, ప్రశ్నలు ఎప్పుడు ఉంటాయంటే ఇంకా కొంత పూర్తిగా మనకి ఇది లేనప్పుడు ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు రానటువంటి 2 రకాలుగా ఉంటుంది. అసలు ఏమీ తెలియని వాడికి ప్రశ్నే ఉండదు, ప్రశ్నించాల్సిన వాడికి ఏమైనా అసలు లోపలికి ప్రవేశిస్తే కదా, లేదా పూర్తిగా దానిలోకి నిండిపోయినటువంటి వాడికి ప్రశ్న ఉండదు. అది ఇక్కడ. కానీ ఇక మీకు ప్రశ్నని తెలుసుకోవాల్సిన అంశం లేదు. ఇప్పటిదాకా ప్రశ్నని తెలుసుకోవాల్సిన అంశం ఉంది కాబట్టి ఇప్పటిదాకా భౌతికమైన ప్రశ్న ఇచ్చాడు ఆయన. ఇక పైన ఆయన భౌతికమైన ప్రశ్నతో అవసరం లేదు, అది కూడా ఇందులో ఈ తర్వాత కనబడ్డా ఆయన. నాకు మాస్టర్ గారు చెబుతారు, సైన్స్ ఆఫ్ లెర్నింగ్ కాదు, సైన్స్ ఆఫ్ బికమింగ్ కావాలి అని. అంటే అది మనం అవ్వటం అన్నారు. ఎప్పుడైతే సమర్పణ చెంది ఉన్నామో, అలా జీవించడం ఆచరణలో ఉన్నామో, డౌట్స్ అనేవి రావటం అనేది ఉండదు. ఎందుకంటే అనుభూతిలో ఉంటాడు కాబట్టి అనుభూతిలో ఉన్నప్పుడు ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలు వచ్చినాయిట అంటే అనుభూతి లేదని అర్థం, అంటే సమర్పణ చెందలేదని అర్థం. ఇంకా పచ్చి ఉంది, ఇంకా సమర్పణ చెందలేదు, ఆచరణ కరెక్ట్గా లేదని అర్థం. నిజమైన ఆచరణలో ఉన్నవాడికి డౌట్ రావు. ఏమండి, ఒకవేళ సమర్పణ చెంది జీవిస్తున్నాం అనుకోండి, అప్పుడు కాన్ఫ్లిక్ట్ వస్తే ఇలా ఉంటే అలా ఉంటే అని అడిగేట అంటే వీడు ఆచరించదలుచుకోలేదు, ఇంకా ఆచరించట్లేదని అర్థం.
ఆచరిస్తున్నప్పుడు ఇంకేం ఉండవు. అప్పుడు ఏమండి అష్టాక్షరి అంటేనేమో మరి 8 అక్షరాల్లో ఓం ఉంది, పంచాక్షరి అంటే ఓం లేదు, మరి ఓం లేకపోయినా పంచాక్షరి ఎందుకు అయింది? దీన్నే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఎవరో గురువు గారు శిష్యుడికి గోపాల మంత్రాన్ని ఉపదేశం చేసుకో అంటే వాడు కొన్నాళ్ళు అయిన తర్వాత వచ్చిన తర్వాత వాడు ఇంత పెద్ద పుస్తకం తయారు చేశాడట. గోపాల మంత్రాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ముందు ఎన్ని రకాల బీజాక్షరాలు ఉన్నాయి, పెద్ద తయారు చేసి ఇంకా ఇదిగోండి మొత్తం తెలుసుకున్నాను, ఇంకా దాని గురించి వివరం అంతా అని చూపెట్టాడు. అబ్బో అనడం, ఇక వాడు పనికిరాడు తమ్మిడికి అయిపోయింది సమాధి అన్నారు. ఇచ్చిన ఒకదాన్ని చేసుకోమని ఇస్తే ఇంకా ఎన్ని రకాలు, వాటిల్లోకి ఎందుకు పోవటం? అట్లా అలాగే మాస్టర్ గారు చెబుతుంటారు, రామాయణం కానీ భారతం కానీ భాగవతం కానీ అవి ఇచ్చింది ఆచరించడం కోసం ఇచ్చారు. అది మానేసి రాముడిది ఎట్లా కరెక్ట్ అంటారు, ఈ చాటి నుంచి చంపేట్టాలి, అది ఇదేమిటి, సీతను పంపించడం కరెక్టా కాదా, లేకపోతే అసలు ధర్మరాజు చేసింది కరెక్టేనా, ఆయన కూడా ఏదో అన్నట్టు కదా కుంజరహ హత హత ఇలా మొదలు పెట్టుకొని మనం డిస్కషన్స్లోకి వెళ్ళాముట అంటే వీడు బాగుపడదలుచుకోలేదని అర్థంట. ఆ గ్రంథాలు మన చర్చల కోసం వాళ్ళు ఇవ్వలేదు, ఆచరించడం కోసం ఇచ్చారు. అందుకే మాస్టర్ గారిని ఎవరో వచ్చి రామాయణ విషయంలో మీతో కొన్ని విషయాలు చర్చిద్దాం అనుకుంటున్నాను అని అడిగితే, నాకు చర్చించే విషయాలు దానిలో ఏం కనబడలేదు, పుట్టి బుజ్జిరిగినప్పటి నుంచి ఆచరించే విషయాలే కనబడ్డాయి, అట్లా చర్చించే విషయాలు ఎవరి దగ్గర ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అక్కడ చర్చించుకోండి అన్నట్టు మాస్టర్ గారు. ఏ విషయంలో అయినా ఒకళ్ళు వచ్చి ఏమంటే మీరు అందరికీ వేదం నేర్పుతున్నారట, మీతో ఆ విషయాలు డిస్కస్ చేద్దామని వచ్చాడు ఒక ఆయన. మాస్టర్ గారు మందులు ఇస్తున్నారట, నాకు ఇప్పుడు సమయం లేదు అన్నారు. తప్పించుకోవడానికి కాదు, సరే వేచి ఉండండి అన్నట్టు ఉన్నట్ట. మొత్తం ఆయన డిస్పెన్సరీ మొత్తం అయిపోయిన తర్వాత మొదటి క్వశ్చన్, మీ పిల్లలకు వేదం నేర్పారా అని అడిగాడు. మాస్టర్ అడిగారు ఆయన్ని, ఏమంటారు లేపలేదు ఆయన. మరి ఆయన వేద పండితుడే. మరి మీ పిల్లలు కానీ మీరు కానీ సంధ్యావందనం అవి పిల్లలు చేస్తున్నారా, మీరు అందరికీ ఉపనయనం చేస్తున్నారట, గాయత్రి అప్పుడు మనం మానవచ్చునా అని అడిగారట. అంటే అందరూ చేయవచ్చునా అని అడిగారు ఆయన. చేయవలసిన వాళ్ళు మనం మానవచ్చునా అని అడిగారు వెంటనే. దానికి అర్హత ఏమిటంటే నాకు ఇది కావాలి అనుకోవటమే అర్హత. ఆర్తితో ఆ ఆర్తితో వచ్చినటువంటి వాడికి ఇవ్వడం కోసమే అవి ఉన్నాయి తప్ప. అందుకే మాస్టర్ గారు మనం పూజా విధానంలో హోమం గురించిన ప్రస్తావన ఒకటి ఉంటుంది, కావలసిన వస్తువులు వాటికంటే ముందు చిన్న పారాగ్రాఫ్. దానిలో ఒక మాట ఉంటుంది, ఇది చేయువారు బ్రాహ్మణులు కనుక ఇక్కడ దాని గురించిన ప్రసక్తి లేదు అని వస్తుంది. అది జాగ్రత్త చదువుకోకపోతే పొరపాటు పడతాం. ఓహో బ్రాహ్మణులే చేస్తారు కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధించి కాదు, అది ఎవడు చేస్తే వాడు బ్రాహ్మణుడు, అదే అక్కడ అర్థం. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేయొచ్చా వాళ్ళు చేయొచ్చా అనే ప్రసక్తి లేదు అని. ఇక మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే ఇవన్నీ భౌతికమైన దేహానికి సంబంధించిన ఆత్మకథకు సంబంధించి కానే కాదని చెప్పారు మాస్టర్ గారు. అవి చిన్న చిన్న వాక్యాల్లాగా ఉంటాయి, జాగ్రత్తగా అన్నీ ధ్యాన వాక్యాలే. ఎక్కడ ఇచ్చినా మాస్టర్ గారు ఏ గ్రంథంలో అయినా ఎక్కడిచ్చినా అది ముందు మాట రాశారా, ముందు మాట కాబట్టి ఏదో లైట్ లేదు ఏమీ లేదు, ప్రతిదీ కూడా ఒక అక్షరం తీసేది ఉండదు పెట్టేది ఉండదు. అది చదువుకొని ధ్యాన వాక్యం జాగ్రత్తగా చదువుకుంటే అది. కాబట్టి నిజంగా ఆచరణ ఉన్న చోట కన్ఫ్లిక్ట్ అనేది ఉండదు, అసలు ఆ డౌట్లు ఉండవు, ఏముండవు. ఇవన్నీ ఎవడో అడిగేది అంటే ఆచరించిన వాడికి వచ్చే ఇవి ఆచరణలో మనసు మొదలుపెట్టిన తర్వాత ఏముండదు. ఎందుకంటే మామూలుగా డౌట్స్ అలాగే వస్తాయి. మేము గురువుగారి దగ్గరికి వెళ్ళామనుకోండి, మీరు బలాంత రోజు చేసుకోండి అంటే ఎంతకాలం ఉంటాడు, వెంటనే చేయడం మొదలెట్టకుండానే ఎంతకాలం చేసుకోవాలని మేస్టార్ అడిగేవాడు. అడిగితే మేస్టార్ సమాధానం ఏంటంటే, ఆ ప్రశ్న నీ పొరలో పోయేంత వరకు అన్నారు. ఎంతకాలం ఏమిటి, నువ్వు చక్కగా రోజు భోజనం చేయంటే ఎంతకాలం చేయాలని అడుగుతున్నావా అన్నారు. నీకు బతికి బట్టకట్టాలంటే రోజు చేయాలి, ఇది కూడా అంతే. అలాగే ధనం సంపాదించంటే ఎంతకాలం సంపాదించాలని అడగంట మాస్టర్ గారు చెప్పాను అర్థభక్తి సూత్రాలు. ఇక్కడ మాత్రం అడుగుతా అంటే అర్థం అంటే ఎప్పుడు మానవచ్చు అని అర్థంట. మాస్టర్ గారు చెప్పింది ఎంతకాలం చేయాలంటే ఎప్పుడు మానేయచ్చు అండి అనట. దాని బదులు ఇప్పుడే మానేయచ్చు అడగకుండానే అన్నారు. నువ్వు చేసి మానేద్దాం అనుకున్నవాడివి ఇప్పుడు చేయడం ఎందుకు, అసలు ముందు నుంచి చేయక్కర్లేదు అని చెప్పారు. సూర్యాస్తమయమైనది ఈయన రూపమును హృదయమును ప్రతిష్ఠించుకొని వెనుదిరిగి పొండు అన్నాడు. అని ఈయన రూపము నరదేహమును నిబద్ధమగునది కాదు అంటే ఇదే దేహంలో ఇలాగే ఉండడం అనేది ఉండదు కాబట్టి నరదేహము నరరూపం వలన ఏర్పడుతున్నది. ఇక్కడ ఇంకోటి జాగ్రత్త చదువుకోండి, నరరూపము నరదేహము నరరూపము వలన ఏర్పడుతున్నది కానీ దేహము వలన రూపం ఏర్పడుట లేదు. అంటే నరుడు అనేటువంటిది అదొక క్రియేషన్ కాబట్టి అందరం ఒకే రకంగా ఆకారంలో ఉన్నాం, నరుడు అని పిలువబడుతూ ఉన్నాం. కాబట్టి ఆ నరరూపం వలన ఏర్పడుతున్నది కానీ దానివల్ల మనందరం ఏర్పడుతున్నాం తప్ప దేహం వలన కాదు.
అంటే జాగ్రత్తగా చదువుకోకపోతే దేహము నరుడు రెండు ఒకటే కదా అనుకుంటాం. కాదు. దేహం అనేటువంటిది ఉద్భవించడం అనేది ఒక తల్లి గర్భంలోంచి వస్తున్నాం, ఓకే. కానీ ఎవడి తల్లి గర్భంలో నుంచి వచ్చినా అందరూ కూడా అదే రకమైనటువంటి పైనే తలకాయ ఉంటుంది, కిందే కాళ్ళు ఉంటున్నాయి, ఇదంతా జరుగుతోందిట. ఎట్లా జరుగుతోంది? దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఆ తల్లిదండ్రులకు ముందే ఏమైనా నేర్పారా? ఎవరన్నా ఆ నేర్చుకున్న వాళ్ళకే అలా పుడతారని ఏమైనా ఉన్నదా? కాదుగా. నరుడు అంటే ఇది అనేటువంటి ఒక మూసలాగా మనకు ఎలా అయితే వినాయక చవితి నాడు అందులో వేసి తీస్తే అదే వచ్చినట్టుగా నరుడు అంటే ఇట్లా. కాబట్టి మనం దాన్ని నరుడు అంటాం, వీడిని చూసి పిల్లి అంటాం, ఇది కుక్క అంటాం, ఇలా అన్నీ మనం చెబుతుంది. అలా నరుడు అనేటువంటి ఆకారం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేహాలు ఏర్పడుతున్నాయి. దాన్ని బట్టి నరరూపం అనేది నరదేహం వస్తుంది. నరరూపము జీవులందరికీ ఒకటియే. అది నరుడను ఒక ఋషియే కానీ ఒక రూపము కాదు. ఇది సాధించి పెట్టినటువంటి వాడిని నరమహర్షి అంటారు. అందరికీ ఆ రకమైన రూపం ఉండేట్టుగా దానికి అనుగ్రహించిన వాడిని. నేను కొన్ని యుగముల క్రిందట నారాయణ ఋషి అయి ఉండగా మేమిద్దరము సృష్టిహితమునకై తపస్సు చేసితిమి. నరనారాయణులు ఇద్దరు కూడా సృష్టిహితముకై తపస్సు చేశారట. తత్ఫలితముగా నేను ఋషిత్వము నుండి నారాయణత్వము చెంది జీవులలోని దైవాంశగా దిగివచ్చి తిని. అంటే సాధనలో అలా 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 చివరికి ఎక్కడి దాకా వెళ్ళటం ఉంటుందంటే నారాయణుడిగా దాకా వెళ్ళటం ఉంటుంది. అంటే ఈయన కూడా నారాయణత్వం చెందాను నరత్వం నుంచి అని చెబుతున్నారు. అంటే అర్థం ఏమిటి? నేను ఒక్కడనే అవుతానని కాదు, ప్రతివాడు కూడా మనకు సివి గారు చెప్పింది అదేగా. అందరం కూడా ఆ పరబ్రహ్మ అనేటువంటి దాకా చేసేదాకా ఆ ఇదిలోనే ఉంటాను అని చెప్పారు ఆయన. తాను ఆ స్థితిలో ఉండమే కాదు, మిగతా వాళ్ళు కూడా ఆ స్థితికి వెళ్ళేదాకా అని. కాబట్టి ఏమిటంటే అలా నారాయణ ఋషి ఉండగా దైవాంశ అలా నారాయణత్వం ఋషిత్వము నుండి నారాయణత్వము చెంది జీవులలోని దైవాంశగా మళ్ళీ దిగివచ్చిదని. నరుడు నరరూపముగా దిగివచ్చను. మరి నరుడు ఇద్దరు కదా తపస్సు చేసింది, ఆయన ఎలా వచ్చాడంటే నరరూపంలో వచ్చాడట. మరి నాటకం సాగాలిగా, నరుడు నారాయణుడు ఇద్దరు ఉండాలి. నా ఈ రూపమును తుదిసారిగా నేత్రగోళముల మార్గమును హృదయమున స్వీకరింపుడు. మీ కళ్ళతో హృదయస్థం చేసుకోండి ఇలా ఆఖరిసారిగా. నా ఈ రూపము వలననే అవ్యక్తము అచింత్యము అప్రమేయము నగు నా తత్వము సూర్యమూర్తిగా రూపము చెందుతున్నది. అంటే మాస్టర్ గారు చెప్పారు మనకు, సూర్యుడు అని మనం చూస్తున్నటువంటిది కూడా ఏమిటి అంటే ఆ కనబడుతున్న దాని ద్వారా అంతు లేకుండా ఉన్న తేజస్సును కొద్దిగా మనం చూడగలుగుతున్నాము అన్నారు. అదొక బొక్క లాంటిది అన్నారు. మనకు అర్థం కాదు. ఆ కన్నంలో నుంచి అక్కడ అంతు లేకుండా ఉన్నది ఈ కన్నంలో నుంచి మనం చూస్తున్నట్టుగా ఆయన అచింత్యము అప్రమేయము అవ్యక్తము అంటే పూర్తిగా మనం తెలుసుకోగలగడం ఏంటనేటువంటిది ఎవడం తట్టుకోలేము. అట్లా తెలుసుకోవడం సాధ్యం కాదు. ఎప్పుడు కూడా 1/4 ఆ 1/4 పూర్తిగా తెలుసుకోలేని స్థితిలో మనం ఉన్నాం. అందుకని సూర్యాంతరవర్తి అంటారు. సూర్యమూర్తిగా రూపము చెందుతున్నది. అందున ఈ దేహము కిరణమయము, వాయువులందు వాయుమయము, జలములందు జలమయము, పృథ్వీయందు భౌతికమై పృథ్వీని ఆకర్షించి దేహముగా చలించిన నా దేహమునకు మాత్రము 125 సంవత్సరముల వయస్సు నిన్నది. అంటే కిరణ రూపంలో ఉన్నది ఆయనే, వాయు రూపంలోనూ ఇన్ని రూపాలుగా ఆయనే నడయాడుతూ ఉన్నాడు. అయితే ఈ పృథ్వీయందు భౌతికమైన పృథ్వీని ఆకర్షించి దేహముగా చలించిన నా దేహమునకు, అంటే ఒక నరుడుగా ఒక దేహంతో పంచభౌతిక దేహంగా కూడా ఆయన రావడం జరిగింది. కాబట్టి దానికి 125 సంవత్సరముల వయస్సు నిండినది. అంటే మనం వయస్సు అని చెప్పుకుంటాం. మనం వయసు దేనికి? నిజంగా మాట్లాడితే, సత్యం మాట్లాడితే మన వయసు దేనికి అంటే ఈ శరీరానికి మాత్రమే గుర్తుంచుకోవాలి. కానీ మనం ఐడెంటిఫై అయిపోతాం. ఈ శరీరమే నేను ఐడెంటిఫై అయిపోవడం వల్ల నాకింత వయస్సు వచ్చింది, నాకింత ఇదయింది అంటే అది ఎలాంటిది అన్నారంటే, మాస్టారు మనం వేసుకునేటువంటి చొక్కా ఉంది, ఆ చొక్కా చిరిగితే వాడి తనకి చిరిగిపోయినట్టుగా ఉంటుంది. వాడు ఓదరు కొత్త బట్టలు వేసుకున్నాడు, పొరపాటు చూసుకోవాలి ఎక్కడ చిరిగిందనుకోండి, వాడి ఎవరో చెప్తారు చిరిగిందని అయ్యో అని వాడు అనుకుంటాడు, బాధపడిపోతాడు. ఎందుకంటే వాడి శరీరం చిరిగిపోయినట్టుగా. అలాగే ఈ శరీరం అనేటువంటిది తానే అనుకునేటువంటి వాడికి అది తెలియదు. తానా శరీరం అనుకునేటువంటి. అందుకనే ఇక్కడ ఇంకోటి ఏం చెప్పారంటే ఇక్కడ తత్వం ఇది అప్రమేయము, అవ్యక్తము, అచింత్యము, అప్రమేయం అని 3 లక్షణాలు చెప్పారు. ఒకటి అచింత్యము, మనం ఎంత ఆలోచించినా మనకు అందదు, మన ఊహకు అందనటువంటిది భగవంతుడి యొక్క ఈ రూపం.
కొలతలకు అందనటువంటి కొలతలకి అప్రమేయం. ప్రమేయం అంటే ప్రమా అంటే అర్థం అంటే ప్రమాణం, కొలతలకి అందదు. ఇదే మనకి విష్ణు సూక్తంలో కూడా చెప్తారు. పరమమాత్రయ తన్వా వృధాన నతే మహిత్వం అన్వశ్నవంతి. నువ్వు మాత్రలకు అతీత, మాత్ర అంటే కొలతలకు అతీతంగా వ్యాపించున్నటువంటిది నీ శరీరం. అందుకని మా వల్ల కాదు నీకు నువ్వెంత అని తెలుసుకోవడానికి. అందుకని అప్రమేయము అయినటువంటిది. అవ్యక్తం, వ్యక్తము కానటువంటిది. అంటే వ్యక్తం అంటే మనకి అవ్యక్తం, వ్యక్తమైన రెండు స్థితులు ఉన్నాయి. అంటే సబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్ అని. సబ్జెక్టివ్ అంటే అవ్యక్తం, అసలు మన స్వరూపం, అసలు మన నిజమైనటువంటి ఎగ్జిస్టెన్స్ సబ్జెక్టివే. సబ్జెక్టివ్ అంటే ఏమిటండి అంటే అక్కడే ఉంటుంది కానీ మనకేం ప్రత్యేకం కనిపించదు. మనం ఎలా జీవిస్తున్నాం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూ ఉండగా మనం జీవించడం జరుగుతుంది. కానీ మనకు కనిపిస్తున్నాయంటే ఉన్నట్టుగా ఉంటాయి, కానీ అసలు ఏం జరుగుతుందో మనకు కనిపిస్తుంది, ఏం కనిపించదు. అది సబ్జెక్టివ్ అంటే. అలాగా ఇంకా అంతేకాదు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా చూస్తుంది దేహాల్ని, ఒకళ్ళొకళ్ళు కూడా మనం చూసుకోలేము. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? శరీరాన్ని చూసి లోపల వాటితో మాట్లాడుతున్నాం. ఇద్దరు కలుసుకుని ఏమండి బాగున్నారా, ఎవరిని అడుగుతున్నాడు బాగున్నారా అని అంటే మన శరీరాన్ని అనుకుంటాం. వాళ్ళిద్దరి మధ్య ట్రాన్సాక్షన్, సంభాషణ ఎవరి మధ్య జరుగుతుంది? ఆ ఇద్దరు లోపల ఆ ఉన్నటువంటి వ్యక్తుల వాళ్ళ మధ్యలో జరుగుతుందా, లేకపోతే వాళ్ళ శరీరాల మధ్య జరుగుతుందా? మనం మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం అంటే మనం ముక్కుతో మాట్లాడుతున్నాం, మన చెవుతో. అవతల వాడు ఎవరు చూసి మాట్లాడుతున్నాం మనం అంటే ఊరికే ఆధారం, ఉపాధి అంతే తప్ప మాట్లాడుతుంది ఆ వ్యక్తితో. కానీ మనకి గుర్తుంటుందా? గుర్తుండదు. అతను కనపడతాడా? అవ్యక్తమే. వ్యక్తి అనేవాడు ఎప్పుడు అవ్యక్తమే. బయట కనిపించేది శరీరమే కానీ అసలు వ్యక్తి బయట కనబడ్డు. అది అవ్యక్తం అంటే. అది భగవంతుడి యొక్క రూపం. అది ఇందుకు చెప్పింది. ఈ దేహం అటువంటి నా తత్వం సూర్యమూర్తిగా రూపం చెందుతున్నది అన్నాడు. ఆయన యొక్క రూపం అనేటువంటిది అంటే సూర్యమూర్తి అంటే కిరణమయం అనమాట. అందున ఈ దేహం కిరణమయము. అది అంటే మొత్తం అంతా కూడా కిరణములు అనేటువంటి వాడు అల్లికలా చేయబడినటువంటిది తప్ప అది ద్రవ్యమయమైనటువంటిది కాదు, కిరణమయమైనటువంటి దేహం. అది ఆయన తత్వం అంతా ఇక్కడ ఆయన యొక్క శరీరం కూడా ఎటువంటిదో ఇక్కడ ఆయనే చెప్పాడు స్వయంగా. అందుకని ఇది మళ్ళీ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా వాయువులందు వాయువు, జలమందు జలము, పృథ్వీ యందు భౌతికమైన పృథ్వీని ఆకర్షించి దేహముగా చరించిన ఆ దేహమునకు మాత్రము 120 సంవత్సరాలని చెప్పాడు. అని మనం కూడా అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మాస్టారు జన్మదిన సందేశం చెప్పారు. ఇవాళ జన్మదినం అంటే దేని జన్మదినం అన్నారు. అసలైనటువంటి వాడికి వాడి జన్మ లేదు, జననం మరణం అనేది లేవు కదా. వాడి శాశ్వతంగా ఉండేవాడు. అసలు మనమందరం కూడా అంతే. అరే మనమందరం శాశ్వతంగా ఉంటామండి, మనకు తెలియదే. మనం శాశ్వతంగానే ఉంటాం. అదే భగవద్గీతలో చెప్పింది. నువ్వు నేను కూడా ఎప్పటి నుంచో ఉన్నాము, ఆ సంగతి నీకు గుర్తుండదు, నాకు గుర్తుంది, నీకు నాకు తేడాది అన్నాడు భగవద్గీతలో. మాస్టర్ అక్కడ చెప్తారు, నేనుగా ఉన్నప్పుడు గుర్తుంటుందట. నీవు నేను అన్నప్పుడు మళ్ళీ అక్కడ అంతరార్థం. నీవు అంటే అక్కడ అర్జునుడనే కాదట. నేను నీవు అనే భేదంతో చూస్తున్నటువంటి వాడికి గుర్తుండదు. అందుకని మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మనం శాశ్వతమైనటువంటి వాళ్ళమే. కానీ ఈ ఆకారం, ఈ శరీరం ఉంది, ఇది అశాశ్వతం అన్నాడు. అందుకని మనం చెప్పుకునేటువంటిది దీని గురించే. ఎన్నేళ్ళు, నీకు వయసు ఎంత అని ఈ కొలతలు వేసుకునేటువంటి అంతా కూడా దీని గురించి అనమాట. ఆ దేహం ఇప్పుడు చెట్టు కింద నిశ్చలంగా నిలబడి ఉన్నది. ఇక్కడ అంటే ఇప్పుడున్నటువంటి మీరు చూస్తున్నటువంటి దేహం ఉందే, ఇది అటువంటి దేహం. ఈ 125 సంవత్సరాలు నిండింది అనుకునే దేహం మాత్రం ఇక్కడ ఉంది. రేపు ఉదయానికి దానికి విమోచనం కలుగును. మర్నాడు ఉదయానికి దానికి విమోచనం కలుగును. అంటే ఈ లిమిటెడ్ ఇక్కడ చాలా విశేషం ఏంటంటే భగవంతుడికి మనకి ఏమిటంటే అంతర్యామి అంటే ఏమిటి, భగవంతుడు మనకి ఏమిటిది, భగవంతుడు జీవుడు అంటే అన్లిమిటెడ్ అయినటువంటి వాడు భగవంతుడు. లిమిటెడ్ అయినటువంటి వాడు, ఆ అన్లిమిటెడ్ అయినటువంటి వాడే లిమిటేషన్లకు కావాలని వస్తాడు, అది జీవుడుగా అవుతాడు. దీన్ని పైథాగరస్ అనేటువంటి ఆయన ఒక వాక్యం చెప్పాడు. ది బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ ఈజ్ ది డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అన్నాడు. అంటే
ఎప్పుడైతే జీవుడుగా దిగి వచ్చాడో అప్పుడు అపరిమితమైనటువంటి తత్వానికి అది పరిమితి వచ్చేప్పటికి డెత్ కింద లెక్క అది. అందుకని అక్కడ అలా చెప్పాడు ఆయన, బర్త్ ఆఫ్ మ్యాన్ కాన్షియస్నెస్ అంటే డెత్ ఆఫ్ గాడ్ కాన్షియస్నెస్ అని. అందుకని పరిమితమైనటువంటి రూపంలో తాను ఇష్టమై వచ్చాడు, దాన్ని ఆలోచించుకుంటే వచ్చాడు అంతే. అందుకని మన అందరి రూపాలు అంతే. మరి ఆయనకి ఆడుకోదలుచుకున్నాడు, ఆయనకి క్రీడ కాబట్టి వచ్చాడు, పరిమితంలోకి వచ్చాడు. అందుకని ఇదంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అపరిమితమైనటువంటి అసలు స్వరూపం అపరిమితమే కాబట్టి ఈ పరిమితమైన దాన్ని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు లేస్తాడు. అది చేసేటువంటిది. ఇక్కడ విమోచనము కలుగును అన్నారు, పోతున్నాము అని కాదు చెబుతాం ఉంది. అందుకే మన కఠోపనిషత్తులు కూడా మాస్టర్ గారు చెబుతారు, ఇక్కడ పోయినప్పుడు అనవసరం ఏడుస్తూ ఉంటాం కదా, అక్కడ చెప్పారు ఇక్కడ మరణము అని ఉంటుందిట బొక్కకి ఇటువైపున కన్నానికి పేరు. ఇంతకీ అటు వెళ్ళి చూస్తే ఉంటే జననము అని ఉంటుందిట. ఈ పోయినవాడు ఎక్కడికి పోడు అంటే మళ్ళీ పుడుతూనే ఉంటాడు. ఇక్కడ పోవటం అంటే మళ్ళీ ఇంకోటి. కానీ ఈ పోయేటప్పుడు ఏమనిపిస్తుంది, ఇది కంపు కొట్టేట్టుగా దేహం తయారు చేసుకుని వీడు నానా రోగాల రుష్టులతో ఉన్నావా, ఏ ఇదిలో ఉన్నా కూడా ఎట్ల కోట్ల ఇందులో ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. ఇట్లా అది వదలబుద్ధి కాదు, కానీ ఆ కంటిన్యూటీ ఉంటుంది. అయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా దక్ష సంతతిగా ఉంటామా, సమర్పణ చెంది ఉంటామా, దాన్ని బట్టి ఆ కంటిన్యూటీ ఉంటుందా ఉండదా అనేది ఉంటుంది అని చెప్పారు. దానితో భూభార నిర్వాణము పూర్తి అయిన పృథివీ తేలికయ్యి యొక్క దీర్ఘ నిశ్వాసము చేయను. దాంతో భూభారం అనేటువంటిది తగ్గుతుందిట. ఇక్కడ పరమ దుర్మార్గులు అనుకునేవాళ్ళు ఎంతోమంది భూమి మీద ఉన్నా కూడా దానికంటే ఆవిడకి భూభారం అనేది ఎప్పుడు ఫీల్ అవుతుందంటే పరమాత్మ వచ్చినప్పుడు. ఇదేంటంటే రివర్స్లో చెప్తున్నారు, ఆవిడ వాళ్ళందరూ ఉన్నప్పుడు భూభారం తట్టుకోలేకనే కదా ఆయన్ని పిలిచేది. అంటే చాలా ఎక్కువ ధర్మంతో జీవించే వాళ్ళే అసలైన బరువు. ఇక్కడ బరువు అంటే మనం అనుకునే ఈ ఫిజికల్ ఈ బరువు అని కాదు, మనం బరువులు మోస్తూ బస్తా బరువు ఆ బరువు అని కాదు ఇక్కడ అర్థం. అయితే అదంతా ఆయన నిర్వాపణంతా చేసి ఈ దేహంతో ఆయన వచ్చి చేసి ఆయన ఎప్పుడైతే దేహత్యాగం చేస్తాడో తేలికై అవుతుందట పృథివీ. తేలికయ్యి ఒక్కసారిగా దీర్ఘ నిశ్వాసం చేస్తుందట అన్నిటి. అందుకే ఆయన పుట్టేటప్పుడు కూడా ఏం జరిగింది, పుట్టడానికి ముందు అల్లకల్లోలం అయింది. అన్ని వైపులా సముద్రాలు ఉప్పంగటం ఉప్పలు రావడం అన్నీ వార్తలు వస్తాయి. అదే పుట్టే ముందు ఇవన్నీ రావడం ఏమిటండి అంటే భూమి ఒక్కసారిగా దాన్ని తట్టుకొని ఆ స్వామిని, అంతటి స్వామి ఇంత లిమిటెడ్లోకి వస్తున్నప్పటికీ కూడా ఆయన్ని స్వీకరించడం, దాన్ని తట్టుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు అని. మిగిలిన వారికి ధ్యానమును బట్టి నీ యందును మైత్రేయుని యందును స్మరణ రూపమై చిరకాలం ఈ దేహం ఉండును. అంటే స్మరణ రూపంలో ఇప్పుడు నన్ను చూసుకొని వెళ్ళమంటున్నాను కదా, ఈ దేహం మీకు చిరకాలం ఉంటుంది స్మరణతో. మిగిలిన వారికి ధ్యానమును బట్టి సిద్ధించుతుండును, వాళ్ళ ధ్యానాన్ని బట్టి సిద్ధిస్తుంది. ఇక నీవు నా సెలవుగా వెనుదిరిగి బొమ్ము, నీకు నా విరహ బాధ ఇట్లునూ తప్పదు. చూస్తున్నా అంటే ఎంత చెప్పినా ఏం చేసినా అది వెళ్ళిన తర్వాత అంతటి వాళ్ళైనా ఎంత బ్రహ్మజ్ఞానం అనుకున్న వాళ్ళకైనా మరి సామాన్యమైనటువంటి ఆ స్వామి ఆయన దివ్యమంగళ విగ్రహం కాబట్టి ఆ విరహం అనేది ఎలాగూ తప్పదు. శోకము మాత్రము నిన్ను స్మృతింపదు. మళ్ళీ ఆ మాట ఉంది, శోకం ఉండదట. విరహం వేరు, శోకం వేరు. తూర్పున వృశ్చిక రాశి ఉదయించుచున్నది, ఈ పశ్చిమాకాశమున వృషభం అస్తమించుచున్నది, నాకేకాంతమునకు సమయమైనది. నన్ను హృదయములందు పదిలపరుచుకొని మీరిక పోయి రండు. ఇట్లు పలుకుచున్న కృష్ణుని తరుణ రూపమును సమగ్రముగా నేత్రగోళములతో గ్రోలుచు ఉద్ధవుడు నిశ్చలత్వం అందెను. కృష్ణుని మొగమున కళ్యాణాంకితమైన కస్తూరి తిలకముండెను. కన్నులు కజ్జల రేఖాంకితములై తళుకించుచు రాత్రి తమస్సులలో నుండి ప్రసరించుతున్న వెలుగుగా తోచెను. ఆ కళ్ళకు పెట్టుకున్న కాటుకి ఏదైతే ఉందో అది ఆ రాత్రి చీకట్లో ప్రసరిస్తున్న వెలుగుగా తోస్తుందట. ఎందుకంటే ఆ కళ్ళు అలా మెరుస్తూ ఉంటాయి కదా, దాంతో అవి వెలుగులాగా ఉందిట. మందస్మిత విలాస రేఖాంకితమైన నాసాపుటముతో కృష్ణుడు పెండ్లి కొడుకు వలె కనిపించెను. మామూలుగా దేహం వదిలే ముందు వర్ణలో పెండ్లి కొడుకు ఇదేమిటండి అనిపిస్తుంది. ఆయన అలా నవ్వుతూ ఉంటే ఎలా ఉందిట అంటే కృష్ణుడు పెండ్లి కొడుకులా కనబడ్డాట. ఎంత కాలమునకైనా ఉద్ధవుని దృష్టి మరల్పకుండా చూసి కృష్ణుడు నవ్వి అలా చూస్తూనే ఉన్నట్ట నిశ్చలంగా, కానీ దృష్టి మరల్చట్లేదట. చూసి వెళ్ళమన్నాడు కదా, ఆయన నవ్వి తన వేణువుతో వాని శిరస్సును స్పృశించి వెనుదిరిగి విలాసగమనములతో చీకట్లో చెట్ల గురుల్లోకి మాయమయ్యను. ఎప్పుడైతే వేణువుతో స్పృశించాడో ఆయన వెళుతూ ఉన్న దానిలోకి వెళ్ళలేడు, అలా
అలా ఆ స్థితి కల్పించి వెళ్ళాడనమాట. ఆ రాత్రి ఎంతయో ఉద్ధవుడు అట్లే నిశ్చలుడై చూస్తుండేను. మరి కృష్ణుడు వెళ్ళిపోయాడు కంటే ఏం చూస్తున్నాడు అంటే ఆ రూపం అలా ఆయనకి నిశ్చలం అయిపోయింది. అంటే అక్కడ కృష్ణుడు ఫిజికల్గా ఉన్నా లేకపోయినా ఆ రూపం చుట్టం అనేటువంటి స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ చూపులను బహిర్లోకమునకు ఆకర్షించుచు సూర్యోదయం అయ్యాను. అట్లాంటి స్థితిలో నుంచి మళ్ళీ బహిర్లోకాలు మళ్ళీ మామూలు ఈ లోకంలోకి రావడం అనేది జరిగిందిట. ఎప్పుడు సూర్యోదయం అయ్యేటప్పటికీ ఆయన కూడా ఈ లోకంలోకి వచ్చేట. మళ్ళా ఉద్ధవుడు లేచి నిలబడి ఎచ్చటికో తెలియక అరణ్య మార్గమును పురోగమించను. ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. అరణ్య మార్గంలో పురోగమించట. మైత్రేయుడు ఎప్పుడు అదృశ్యుడయ్యానో తెలియదు. అసలు మైత్రేయుడు జాడ ఆయనకి తెలియదు. ఆయన ఎప్పుడు వెళ్ళాడు అనేటువంటిది ఆయనకి తెలియదు. శ్రీకృష్ణుడు ఓ చెట్టు కింద ఎత్తైన స్థండిల ప్రదేశమున అంటే మామూలు బేర్ ఫుడ్ నేల మీదే అన్నమాట అధశయ్యమున చేశాను అంటే నేల మీద పడుకున్నట్టు ఆయన. ఉత్తర దిక్కుగా శిరస్సు నుంచి మామూలుగా ఉత్తర దిక్కుగా తలకాయ పెడితే ఎటు చూస్తూ ఉంటాం, దక్షిణ దిక్కుగా అలా పడుకోకూడదని చెబుతారు. కానీ దేహత్యాగం చేసేటప్పుడు అట్లాగే పడుకోవాలి. అందుకే దేహత్యాగం చేసిన తర్వాత కూడా అలాగే పడుకోబెడతారు. అందుకని ఆయన తలకాయ అటు పెట్టి శిరస్సు నుంచి వీపే తనకు చెయ్యగా శయనించి కింద చెయ్యి ఏంటంటే ఆయన వీపే చెయ్యట. మడతయుంచిన ఎడమ మోకాలిపై దక్షిణ పాదమును నిలిపి ఎడమ కాలిపై కుడి కాలు పెట్టాట. అది కూడా మడత ఉంచి అంటే కొద్దిగా ఇట్లా పెట్టిన దాని కాలు మీద ఆ కాళ్ళు నిలిపి తన అంతర్యామిత్వను భావించను అంటే ఈ లిమిటెడ్లో నుంచి అన్లిమిటెడ్లోకి వెళ్ళడాన్ని ఆయన సంకల్పించాడు. పృథ్వీరేణు రజస్సులందు తన దేహము తేలుచున్నది. దేహమందరి రక్తగతమైన భూమికి సంబంధించినటువంటి రజస్సులు అంటాం కదా, తన దేహమునందు తేలుచూ ఉన్నదట. ఆ దేహంలో ఒక్కొక్కటి చెప్తారు ఇక్కడ పంచభూతాలవి. ముందు ఆ పృథ్వీ లక్షణం ఏదైతే ఈ దేహంలో ఉందో అవి తేలుతూ కనబడుతున్నాయి ఆయనకి. దేహమందరి రక్తగతమైన జలము సాగరమై ఘోషించుండగా దేహంలో అన్నిట్లో ఏదైతే రక్తం ప్రసరిస్తుందో అది సాగరంలాగా అంటే జలములు అన్నమాట. దానిపైన సర్పాకారమై కాలరూపమైన తన దేహము తేలుచుండెను. ఆ సాగర జలంలో దానిపైన ఒక సర్పాకారంగా కాలరూపం ఉందిట. దాని మీద తన దేహం తేలుతూ ఉన్నదిట. అంటే ఇప్పుడు ఆయన ఈ దేహాన్ని వదలబోతూ ఉన్నాడు కదా. తన విశ్వాస నిశ్వాసములు వాయువు రెక్కలుగా నూర్ధ్వగతిని కల్పించుకొనుచుండగా అంటే ఆయన ఊర్ధ్వగతి కల్పించాడు. ఆయన యొక్క అంటే యోగ మార్గము ద్వారా దేహాన్ని వదలటం అనేటువంటి దాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. మనం చదువుకుంటున్న భాగవత రహస్య ప్రకాశం 2వ భాగంలో కూడా దాని గురించి మనకు ధృతరాష్ట్రుడు ఎట్లా యోగ మార్గం ద్వారా దేహం వదిలాడు అక్కడ దాని గురించి మాస్టర్ గారు వివరణ ఇస్తారు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు వాయువు రెక్కలుగా నూర్ధ్వగతిని కల్పించుకొనుచుండగా ఇందాక మొట్టమొదటి పృథ్వీని చెప్పారు, తర్వాత జలములు చెప్పారు, ఇప్పుడు వాయువు. ఊర్ధ్వగతిని కల్పించుకొనుచుండగా తన దేహము గరుడ వాహనారూఢమై యానం ఆరంభించాను. అంటే గరుడ వాహనారూఢమై అంటే పైకి వదిలేస్తూ ఉన్నాడు అన్నమాట. ఆయన దూరం ఉండే ఈయన వదలటం సంకల్పించాడు కాబట్టి అవతలవాడు కొట్టబుద్ధి అయింది. అవతలవాడు కొడితే ఈయన పోలే. మాస్టర్ గారు అందుకే చెబుతారు గుండాకి ఎవడు చనిపోడు, చనిపోయేటప్పుడు గుండాగుతుంది అన్నారు. ఈయన సంకల్పించి ఆయన అది చేస్తూ ఉన్నాడు కాబట్టి వాడు బాణం తగిలితే ఆయన అంతేగాని కృష్ణుడు అంతటి వాడెవడో చిన్న బాణం వేస్తే అది తగలంగానే ప్రాణం పోతుందని కాదు. మనకు కూడా తెలుసు కొంతమందికి ఒక్కోసారి పెద్ద పెద్ద తూటాలు తగిలినా కూడా బతుకుంటారు. అలాంటిది కృష్ణుడు అంతటి వాడు ఒక బాణం వాడెవడో అది కూడా పెట్టనకొట్టడానికి వేసిన బాణం తగిలితే దాంతో ఆయన ఎందుకు పోతాడు? మనం మామూలు భాషలో చెప్పుకుంటే ఆయన పోవటం అనేది ఎలాగూ ఉండదు. ఆయన సంకల్పించి ఎలాగూ దేహాన్ని వదలదలుచుకున్నాడు. అది ఎలాగో రాలబోతూ ఉంది. ఆ రాలబోతూ ఉన్న దాని మీద వాడేసింది జరిగిందన్నమాట. దూరమున ఒక ముసలి బోయేవాడు తన మనవనికి విలువిద్య నేర్పుతున్నట్ట. వాడు ఒక్కొక్క లక్ష్యం చూపెట్టి కొట్టమని చెబుతూ ఉన్నట్ట మనవడికి. ఇంతలో ఈ చెట్ల గుబుల్లోంచి కృష్ణుడెత్తినటువంటి ఆ కుడికాలి బొటన వేలు కదులుతూ కనపడిందిట. అది చూసి బోయేవాడు అన్నట్ట అదిగో ఆ పిట్ట శిరస్సు, అది పిట్ట శిరస్సు అనుకున్నట్ట. దాన్ని తప్పించుకోకుండా బాణప్రయోగం చేయి నీ నేర్పేంటో చూస్తా అన్నట్ట. బణవాడు వేసేట. వేసి వాడు పరిగెత్తుకుంటూ అదేంటో చూద్దాం పొదల చాటులో నుంచి కదా కనపడుతోంది అని వచ్చేటప్పటికి చూస్తే అది ఆయన పాద అంగుష్టము అంటే బొటనవేలుకు నుండి దూసుకొని శీలమండ దాకా పిక్కలో దాకా నాటుకుందిట లోపలికి. ఆ బాణం అట్లా లోపలికి నాటుకుంది. దాంతో ధ్యాన నిష్టలో ఉన్న కృష్ణునకు రాముడు చెట్టుచాటు నుండి బాణము ప్రయోగించుట, ఆ బాణము వాలి వక్షమును గుర్చుకున్నట ఆయన దృశ్యములు స్ఫురణకు వచ్చాను. ఒక్కసారిగా ముందు అవతారంలోకి తీసుకెళ్ళాడు. ఈయన వాలిని అనేటువంటి ఆయన వధించాడు కదా, అంటే ఇప్పుడు వాడే ఈ రూపంలో ఇక్కడ వేశాడని అర్థం చేసుకోవాలి మనం. అది ఒక్కసారి ఆయన స్ఫురణకు వచ్చిందిట. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? కృష్ణుడు ధ్యాన నిష్టలో అంటే దేహాన్ని వదిలేటువంటి ఆ నిష్టలో ఆయన ఉండగా
ఇది ఆయనకి ఆ దృశ్యం స్ఫురణకు వచ్చిందిట ఒక్కసారిగా. వేదనతో కనులు తెరిచి చూసేసరికి పెట్టకై వెతుకుతున్న బోయవాని మనుమడు తనను సమీపించి సిక్తమైన దృశ్యమును చూసి వెక్కి వెక్కి ఏడ్చుచుండెను. వాడు కావాలని చెప్పిన వాడికి బాధ వేసింది, వాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నట్ట. కృష్ణుడు విద్ధమైన తన పాదము నుండి ప్రాణగతులను ఉపసంహరించుకొని ఒక్కసారిగా ఆ పాదాలకు ఎక్కడైతే దగ్గర అక్కడి నుంచి ప్రాణాలను ఆల్రెడీ ఉపసంహరించుకున్నట్ట ఆయన. కాబట్టి ఆయనకేం ఉండదు అక్కడ. కానీ బోయ బాలునితో ఇట్లన్నట్టు ఆయన, ఇందు నీ దోషము లేదు, నీ తాత మాత్రము పగ తీర్చుకున్నటకు నీచే బాణపాతము చేయించెను. అదేంటంటే పగ తీర్చుకోవటం అంటారు ఏమిటండి, అక్కడ అతనికి కూడా పిట్టలాగే కనపడింది కదా అంటే లోపల వాడికి పగ ఉంది అంటే పూర్వజన్మలోది అని అర్థం అన్నమాట. అంతేకాదు ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. అతడు ఏకలవ్య పతాకము క్రింద శిక్షితుడై ద్వారకను ముట్టడించుటకు వేసిన పార్వతీయులలో ఒకడు. అంటే వాడు ఒక బెటాలియన్ తయారు చేశాడు ఏకలవ్యుడు. ఏమిటి అంటే ద్వారకను ముట్టడించి కృష్ణుని సంహరించాలి అనేటువంటి లక్ష్యంతో. ఆ లక్ష్యం కింద తయారైనటువంటి వాట వీడు ఎవరు, ఇప్పుడు ఈ పార్వతీయులలో ఒకడే ఇప్పుడు ఈ తాత, ఈ పిల్లవాడి యొక్క తాత. అయినను అతడును నిమిత్త మాత్రుడే. ఎందుకంటే ఈయన అనుకుంటేనే కదా ఎవడైనా ఏమైనా చేయగలిగేది. నీవిక సత్వరముగా ఈ తావు విడిచిపోము, ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని చెప్పారు. ఇట్లు పలికి కృష్ణుడు ధ్యాన నిమీలితలోచనుడయ్యను. దేహము నేలపై ఒరిగిపోయెను. ఆకస్మికముగా గగనము మేఘచ్ఛన్నమై కుంభవృష్టి కురిసెను. కృష్ణుని విద్ధచరణము నుండి స్రవించిన రక్తము వాన నీటితో కలిసి నేలపై నలుదిశలా వ్యాపించెను. 25వ దారుకుడు కృష్ణుని ఆజ్ఞపై బయలుదేరి హస్తినకు పోయి పాండవులకు యాదవనాశనము జరిగిన క్రమమంతయు వివరించెను. పాండవులు దుఃఖ మహాసముద్ర నిమగ్నులై నిశ్చేష్టులై ఉండగా ప్రొద్దుకృంకెను. ఆ రాత్రి అర్జునుడు బయలుదేరి దారుకుని వెంట రథప్రయాణం చేసి మరునాడు ప్రభాతవేళ దాటుసరికి ద్వారకా నగరం ప్రవేశించెను. నగరమంతయు కల్లోలముగానున్నది. చెంచులు కోయలు బాహాటముగా విల్లములు ధరించి వీధుల్లో నడుచుచు ఏకలవ్యుని పతాకం ఎగరవేచుచుండిరి. గృహములలో జొరబడి పురజనులను కొల్లగొట్టుచుండిరి. అర్జుని రాకను చూచిన వారు నలుమూలలా పార్వతీయ గణములకు రహస్య వార్తను అందించిరి. నాటి నుండి ద్వారకలో ఒక్కడు కూడా పార్వతీయుడు మచ్చుకైనను కనిపింపలేదు. అర్జునుడు దేవకీ వసుదేవులను దర్శించి పరామర్శించెను. అష్టమహిషులను ఓదార్చెను. కృష్ణ బలరాములను వెదక్కుని వత్తునని వారిని ఊరడించెను. కృష్ణ బలరాములు తపోవన దీక్షలో వెడలిపోయిరు గనుక తిరిగి రారనియు వారిని చూచి రమ్మనియు వసుదేవుడు చెప్పెను. అర్జునుని రాకను గమనించిన పురజనులు ఎల్లరూ దీనావస్థలో శరణార్థులై తోరణద్వార సమీపమున సమూహముగా చేరిరి. కల్లోలితమైన మహాసముద్రం వరే వారెల్లరూ క్రిక్కిరిసి 3 వీధుల వెంట ప్రవాహములై నిలబడి అర్జునుని కొరకై నిరీక్షించిరి. అర్జునుడు రాజభవనములు దాటి భరణీ శృంగాటము చేరుసరికి 3 వీధులలోని జనప్రవాహములకును శృంగాటకమున సాగర సంగమం వలె నుండెను. కొంత తడవు సంభాషించి పురముఖ్యులను సమాధానపరిచి అర్జునుడు ఎల్లరకు ఇట్లు చాటి చెప్పించెను. పూజ్యులైన పురజనులారా, నేటికి 6వ దినమున ద్వారకానగరం సముద్రమున మునిగిపోవునని దైవవాక్కు. మనము ఈ లోపుననే నగరమును విడిచిపోవలెను. మీరెల్లరూ సంసిద్ధులై నా రాకకై నిరీక్షింపుడు. నేను బయలుదేరి కృష్ణ బలరాముల జాడ తెలిసి తిరిగి వచ్చేదను. నా పిలుపు వెంట ఏ క్షణమునైనా మీరు బయలుదేరి నగరం వెలువరుటకు సిద్ధముగా ఉండవలెను. మిమ్ము కాపాడుకున్న భారమును వాసుదేవుడును యుధిష్ఠిరుడును నాపై నుంచిరి. మంత్రులతో సామంతులతో పురప్రముఖులతో కూడిన ద్వారకాపురవాసులు ఇట్లు ప్రబోధించి అర్జునుడు మరలా కృష్ణుని రాచనగరంలోనికి పోయి విశ్రాంతి చెందెను. దినావశేషమంతయు కృష్ణుని అభ్యంతర మందిరమున గడిపెను. బంధుశోకాతురులైన కృష్ణుని అష్టమహిషులను రేవతిని వివిధ సంభాషణములతో ఓదార్చెను. కృష్ణ బలరాములను వెదకికొని వచ్చి ఎల్లరూ ద్వారక వీడి హస్తినాపురము పోయి యుధిష్ఠిరుని ఆదరణలో కాలము గడుపవచ్చునని చెప్పెను. ఇంద్రప్రస్థమునకు వజ్రుడు పట్టాభిషిక్తుడగుననియు అతని ఆదరణమున తామెల్లరూ నూరట చెందవచ్చుననియు కూడా చెప్పెను.
ఆ రాత్రి ప్రొద్దుపో వరకు రుక్మిణి నోదార్చుచున్న పార్థుడు విశ్రాంతికై సెలవు గైకొని శ్రీకృష్ణుడు విశ్రమించు గదిలో కృష్ణుని పాదపీఠము ప్రక్కన స్థండిల శయనము చేసి నిద్రించెను. రాత్రి అంతరియు కృష్ణుడు అటు ఇటు తిరుగుచున్నట్లు, చిరునవ్వులు చిందించుచున్నట్లు, రుక్మిణితో సరస సల్లాపములు చేయుచున్నట్లు కలిగిన స్వప్నములతో అర్జునుడు అజ్ఞాత సుఖానుభూతి చెందెను. బ్రాహ్మీ ముహూర్తమున లేచి స్నానాధికము నిర్వర్తించుకొని వసుదేవుని దర్శింపబోయెను. వసుదేవుని భవనము నుండి ఒక్క మారుగా రోదనధ్వనులు గొల్లున వినవచ్చెను. రాత్రి సుఖనిద్రలో నున్నాడని అనుకొనుచున్న వసుదేవుడు పద్మాసనాసీనుడై ధ్యాన నిమగ్నుడయ్యను. తెల్లవారకు ముందే దేహము మాత్రం అచ్చట నిలిచి ఉండెను. వెంటనే దేహ సంస్కారమునకు అర్జునుడు సన్నాహములు చేయుగా వసుదేవుని 4 భార్యలు శిరస్నానం ఆచరించి సింధూర తిలకాంకితులై సర్వాలంకార భూషితమైన వసుదేవుని కళేబరముతో చితినెక్కిరి. అర్జునుడు తక్షణమే దారుకునితో మరి 10 మంది ద్వారకాపుర ప్రముఖులతో బ్రాహ్మణులతో రథములపై బయలుదేరి ఆ నగరము వెలువడెను. ప్రభాస సముద్ర తీరము చేరుసరికి యాదవుల శరీరములు ఉపవన ప్రాంతమున కుప్పలు కుప్పలుగా కనిపించెను. నక్కలు పీకగా మిగిలిన దేహభాగములను గుర్తించుట చాలా కష్టమయ్యను. చితులు పేర్పించుచు కనిపించిన శవమును కనిపించినట్లు చితికెక్కించి దహనక్రియకి బ్రాహ్మణులకు అప్పజెప్పి ముందునకు సాగిపోయెను. ఇంకనూ కొంత దూరం పురోగమించి అన్వేషణము సాగించెను. కృష్ణ బలరాముల జాడలు తెలియలేదు. అడవిలోని డొంకల వెంట, పుంతల వెంట, గుట్టల చెంత, పుట్టల చెంత ఉన్మత్తుని వలె అన్వేషణము సాగించెను. అహోరాత్రములు తిరోగతి లేని పురోగతితో, స్నానము అన్నపానీయములు లేని గమనముతో 4 దినములు పర్యటించెను. ప్రాణములు కడబెట్టి చెవులు గడియలు పడుచుండెను. సూర్యరశ్మి చొరరాని ఒక దట్టమైన అడవిలో చెట్టు కింద కృష్ణుని దేహము కనిపించెను. విద్ధమైన కాలిలో చొరబడిన బాణం అట్లే ఉండెను. కార్య నిర్వహణమున గుండె రాగి చేసుకుని నిర్వికారుడై అంతవరకు చెరించుచున్న పార్థుడు శోక సంవిఘ్న మానసుడై కుప్పకూలి మూర్ఛపోయెను. తెలివంది ఆ పరిసర ప్రాంతమున మరికొంతకాలం మెల్లగా వెదుకలాడెను. మరి ఒక వృక్షమూలమున బలరాముని కళేబరము కనిపించెను. తనతో వచ్చిన ద్వారకావాసులను కూడదీసుకుని కృష్ణ బలరాముల దేహములను ఒకచోట చేర్చి అనుచరులను ఇట్లు ప్రశ్నించెను. మనము ద్వారక నుండి బయలుదేరి ఎంతకాలమైనది? దారుకుడు: నేడు 5వ దినము గడుచుచున్నది. అర్జునుడు: రేపే ద్వారక సముద్ర గర్భమున కలిసిపోవనని వాసుదేవుని నిర్ణయం. ఈ శరీరములను ద్వారకకు చేర్చినచో నేడు దహనక్రియలు సాధ్యము కావు. రేపటి దినం ఎట్లుండునో ఎవరూ ఊహింపలేరు. ద్వారకావాసులను ప్రాణములతో కాపాడి వెలువరింపవలనన్నచో మనము నేడిచ్చటనే ఈ బలరామకృష్ణుల దేహములకు దహనక్రియలు జరుపవలను. ఇంతకన్నా మార్గము లేదు. మిగిలిన వారందరి సమ్మతితో ఆ 2 దేహములకు అగ్ని సంస్కారం పూర్తి చేసేసరికి సాయంకాలమయ్యను. దారుకుడు: అత్యంత ప్రియమైన వస్తువును కూడా వెంటకొనిపోవుటకు అవకాశము లేకుండా చేయగల సామర్థ్యము కాలమునకున్నది. అందెవరైనను కొట్టుకొనిపోవుటయే గాని కొనిపోవుట ఉండదు. ఇట్లనుచు గొల్లున ఏడ్చుచున్న దారుకుని కౌగిలించుకొని అర్జునుడు ఏడ్చెను. ఒకరికొకరు ఆలంబనముగా మిగిలిన వారితో నడిచిపోయేది. ఇందులో అంతా మనకు చాలా స్ట్రైట్గానే ఉంది. అంటే దారకుడుని ముందే కృష్ణుడు పంపించాడు. దాంతో అతను వెళ్ళి హస్తినకు పోవడం, పాండవులకి యాదవనాశం చెప్పడం, వాళ్ళు దుఃఖ సముద్రంలో నిమగ్నులై నిశ్చేష్టులు అవ్వటం, ఆ తర్వాత అక్కడి నుంచి ఆ రాత్రే బయలుదేరి అర్జునుడు రావటం, వచ్చి నగరం అంతా అల్లకల్లోలంగా ఉంది. వచ్చేటప్పటికీ ఈ చెంచులు, కోయలు, ఏకలవిడి దగ్గర శిక్షణ పొందిన వాళ్ళందరూ అల్లకల్లోలం చేస్తూ ఉన్నారట వీధులను నడుస్తూ. ఎప్పుడైతే ఈయన వచ్చాడని వాళ్ళకి చారుల ద్వారా తెలిసిందో కిమ్మనకుండా మొత్తం మహిమయ్యారట. మళ్ళీ నార్మల్సీ వచ్చింది. అర్జునుడు వచ్చాడని తెలిస్తేనే. తర్వాత ఆయన ఒక్కడు కూడా కనిపించలేదట. మళ్ళీ మత్సుకి కూడా. అర్జునుడు దేవకీ వసుదేవులను దర్శించి ఆ తర్వాత అష్టమహేషుల్ని ఓదార్చి బలరామకృష్ణుల్ని తీసుకొస్తాను, వెతికి పట్టుకొస్తానని ఊరడించాడట. అప్పుడు వసుదేవుడు చెప్పారట, వాళ్ళు ఇక రావడం ఉండదు, తపోవన దీక్షకు వెళ్ళిపోయారు, కాబట్టి వాళ్ళ చూసి వచ్చి వాళ్ళ విషయాలు చెప్పమని వసుదేవుడు చెప్పాడట. అర్జునుడు రాక తెలిసి పురజనులందరూ కూడా వచ్చారట. 3 వీధులు నిండిపోయి ఉన్నారట. ఆ 3 వీధులు కలిసే చోట ఒకటి ఉందిట. అక్కడికి ఈయన చేరేటప్పటికి అది ఎలా ఉందంటే త్రివేణి సంగమం లాగా ఉందిట. అక్కడ వాళ్ళందరితో కూడా సర్ది చెప్పి
ఆయన వాళ్ళందరికీ చెప్పాట, నేటికి 6వ రోజు ఈ ద్వారక మునిగిపోతుందని దైవవాక్కు అంటే కృష్ణుడు చెప్పాడు అని. కాబట్టి నేను వెళ్ళి వాళ్ళిద్దరిని వాళ్ళ జాడ తెలిసి తీసుకొని వస్తాను, ఈ లోపల మీరు సిద్ధంగా ఉండండి, ఇక్కడి నుంచి బయలుదేరడానికి నా వెంట. మిమ్మల్ని కాపాడుకునే భారాన్ని నాకు అటు కృష్ణుడు అంటే వాసుదేవుడు, ఇటు యుధిష్ఠిరుడు ఇద్దరు నిలిపారని చెప్పాట. ఆ తర్వాత మిగతా వాళ్ళకందరితో కూడా మాట్లాడింది అక్కడ విషయాలన్నీ. ఆ రాత్రికి కృష్ణుడు అభ్యంతర మందిరంలో గడిపాట. అంతేకాకుండా బాధతో ఉన్న అష్టమేషుల్ని, రేవతిని వివిధ సంభాషణలతో ఓదార్చాట. వాళ్ళ బలరామకృష్ణులు వెతుకొని తీసుకొని వచ్చి అందరం కలిసి బయలుదేరి మిగతా యాదవుల్ని బతికున్న వాళ్ళందరినీ తీసుకొని హస్తినాపురం వెళదాము, చక్కగా ధర్మరాజు యొక్క ఆదరణలో మనం గడపవచ్చు అని చెప్పాట. ఇంద్రప్రస్థానికి వజ్రుడు అనేవాడిని పట్టాభిషేకం చేస్తామని చెప్పాట. దాంతో మీరందరూ ఊరట చెందవచ్చని కూడా చెప్పాట. ఆ రాత్రి రుక్మిణిని ఓదారుస్తూ పార్థుడు విశ్రాంతికై సెలవుకోకని శ్రీకృష్ణుడు విశ్రమించిన గదిలో కృష్ణుని పాదపీఠం పక్కన నేల మీద పడుకున్నట్ట. రాత్రి అంతయు కృష్ణుడు అటునిటు తిరుగుతున్నట్లు, చిరునవ్వులు చిందించుతున్నట్లు, రుక్మిణితో సరసల్లాపములు చేయుతున్నట్లు కలిగిన స్వప్నములతో అర్జునుడు అజ్ఞాత సుఖానుభూతి నందెను. అంటే ఏదైనా ఆయన సాన్నిధ్యాన్ని, ప్రజెన్స్ని అనుభవిస్తూ ఒక తెలియని సుఖాన్ని పొందేట. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాధికారులు పూర్తి చేసుకొని వసుదేవుడి దగ్గరికి వెళదామని దర్శించబోయే లోపల ఆ గృహంలో నుంచి రోదనలు వినపడ్డాయిట. ఏమిటంటే ఆయన దేహాన్ని పద్మాసనుడై ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు, దేహం ఉంది, అందులో ఆయన లేడు. అంటే ఆయన యోగ మార్గం గుండా దేహాన్ని వదిలేశాడు. వెంటనే దానికి ఏర్పాట్లు చేసి వసుదేవుని 4 భార్యలు శిరస్నానమాచరించి, అంటే మొత్తం 7 భార్యలు చెప్పారు మనకి. అంటే 7లో 4 ఆయనతో పాటు అక్కడ సహగమనం చేశారని అర్థం అన్నమాట. అర్జునుడు తక్షణమే దారకునితో మరి 10 మంది ద్వారకాపుర ప్రముఖులతో బ్రాహ్మణులతో రథములపై బయలుదేరి నగరం వెలువడాను. కొంతమందిని తీసుకొని వెతకడం కోసమని బయలుదేరి వెళ్ళాడు. ఆ ప్రభాస సముద్ర తీరం దగ్గర చేసేటప్పటికి యాదవుల శరీరాలు కుప్పలుగా పడున్నాయిట. నక్కలు పీకగా మిగిలిన దేహ భాగములు గుర్తించడం చాలా కష్టమైంట. ఎవడెవడో కూడా తెలియట్లేదట. అంటే నక్కలు ఊరుకోవు కదా, పీకేస్తూ ఉంటాయి కదా దేహభాగాల్ని. చితులు పేర్పించుతూ కనిపించిన శవమును కనిపించినట్టు చితికెక్కించి దహనక్రియకై బ్రాహ్మణులకు అప్పచెప్పి ముందుకు సాగిపోయాట. ఎందుకంటే అక్కడ ఆగితే అదే కొన్ని రోజులు పడుతుంది, ఈ లోపల ద్వారకే ఉండదు. వాళ్ళకి అప్పచెప్పి ఆయన బయలుదేరాట. ఎలా పురోగమించి ఎంత చేసినా వాళ్ళ జాడ తెలియలేదట. అడవుల్లో ఉండే డొంకల వెంట, పొంతల వెంట, గుట్టలు పుట్టలు అన్నీ తిరిగి పిచ్చివాళ్లాగా అన్వేషణ చేశాడట. అహోరాత్రాలు తిరిగాట. అన్నపానాలు లేవు, స్నానం లేదట. అలా 4 రోజులు పగలు రాత్రి తిరిగాట. ప్రాణములు కడబట్టి చెవులు గడియలు పడుచున్నాయిట. ఆ తిరిగి ఆహారము లేదు, నిద్ర లేదు, తిరుగుతూ ఉండేటప్పుడు సూర్యరశ్మి చొరరాని ఒక దట్టమైన అడవిలో, సూర్యుడు రశ్మి కూడా పడదు అంత దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద కృష్ణుడి దేహం కనపడిందిట. ఆ కాలికి ఆ దెబ్బ తగిలినటువంటి బాణం అది అట్లాగే ఉందిట. ఒక్కసారిగా చూసి చేయవలసిన కార్యం ఉంది కదా నిర్వహణం, దాంతో గుండె రాయి చేసుకొని నిర్వికారుడై అంతవరకు చరించుతున్న పార్థుడు శోక సంవిఘ్నమానుడై కుప్పకూలి మూర్ఛపోయాను. కాసేపు ముందు ఆయన దాన్ని తట్టుకోలేకపోయాడు. తర్వాత నెమ్మదిగా తెలివంది ఆ పరిసర ప్రాంతంలో వెతికితే ఇంకో చెట్టు కింద బలరాముడు కనపడ్డాడు. వృక్షమూలంలో కళేబరంగా బలరాముడు కళేబరం. దాంతో వీళ్ళని తీసుకొని ద్వారకావాసులను కూడా తీసుకొని మిగతా ఎవరిని తీసుకెళ్ళాడో వాళ్ళని కూడా తీసుకొని అప్పుడు డిస్కస్ చేశారట. ఇప్పటికి మనం అక్కడ ఉన్న వాడితో ఇప్పటికి మనం వచ్చి ఎన్నాళ్ళు అయిందని అడిగారట. ఇవాళకి 5వ రోజు అంటే 4 అయిపోయి 5వ రోజు అన్నారు. రేపే ద్వారక మునిగేది కాబట్టి ఈ శరీరాన్ని ఇప్పుడు ద్వారక తీసుకెళ్ళి ఈరోజే వీటిని దహన క్రియలు చేయడం అనేది ఇంపాసిబుల్. రేపు రోజు ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి వీటిని ఇక్కడే దహన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది అని చెప్పి అందరి అంగీకారంతో అగ్ని సంస్కారం పూర్తి చేసేవారికి బలరామకృష్ణ దేహ కళేబరాలకి సాయంత్రం అయిందిట. అక్కడ దారకుడు బాధపడుతూ అర్జునుడితో అంటున్నాడు, అత్యంత ప్రియమైన వస్తువును కూడా వెంటకొని పోవుటకు అవకాశము లేకుండా చేయగలుగు సామర్థ్యము కాలమునకున్నది. అందెవరైనను కొట్టుకొని పోవుటయే కానీ కొనిపోవుట ఉండదు. ఇట్టనచు గుల్లున ఏడుస్తూ ఉంటే ఆ దారకుడిని కౌగిలించిన అర్జునుడు కూడా ఏడ్చాట. ఒకరికొకరు ఆలంబనముగా మిగిలిన వారితో నడిచిపోయారంటే ఒకళ్ళొకళ్ళు పట్టుకొని నెమ్మదిగా ఏదో సాగదీసుకుంటూ వెళ్ళడమే తప్ప ఎవరికి వాళ్ళు ఉత్సాహంతో శక్తితోనో వెళుతున్నది కాదట. అది తర్వాత అధ్యాయం. అయితే నిన్న అమావాస్య నాడు 3 కృష్ణ నిర్యాణం అనేటువంటిది అమావాస్య నాడే 3 తిథులు వచ్చాయి.
ఆ 3 తిథులు ఒకే రోజున వచ్చినటువంటి రోజు కృష్ణ నిర్యాణం అయింది. మహాభారత యుద్ధం ముహూర్తం అలాంటిదే. మళ్ళీ శ్రీకృష్ణుడు దేహత్యాగం చేసిన రోజు కూడా 3 తిథులు వచ్చినాయి. లేదు అంటే అదే రోజు పాడ్యమి కూడా ఎంటర్ అయింది. జస్ట్ అమావాస్య 3 తిథులు ఉన్నాయి. ఆ రోజు స్టార్టింగ్ చతుర్దశి, తర్వాత అమావాస్య గడియలు వచ్చి జస్ట్ ఎండింగ్లో చైత్రం ఎంటర్ అవుతుంది. ఆ 3 కూడా ఒకే రోజులో ఉన్నాయి. ఆ రోజున ఆయన స్త్రీని వదిలేశాడు. కానీ వదిలే సమయానికి అది అమావాస్య. వదిలే సమయం మాత్రం అమావాస్య. వాసుదేవ వాసుదేవ